కాంగ్రెస్ వచ్చాక హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్ విసిరారు. పేదల ఇల్లు కూలుస్తున్నారే తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. మూసీ ప్రాజెక్టు నిర్వాసితులతో కేటీఆర్ సమావేశమయ్యారు. హైదర్ షా కోట్, మధురిజ్ అపార్ట్మెంట్ వాసుల్ని పరామర్శించారు. ప్రభుత్వాలు ఇచ్చిన అనుమతితో కట్టుకున్న ఇళ్లను కనీసం డీపీఆర్ కూడా చూపించకుండా ఎలా కూలగొడతారని ప్రశ్నించారు. ఒక్క ఇళ్లను ముట్టుకున్న పేదలతో పాటు తాము వచ్చి బుల్డోజర్లకు అడ్డుపడతామని తెలిపారు. సుందరీకరణ, అభివృద్ధి వీటికి మనం ఎవరూ కూడా వ్యతిరేకం కాదు. అభివృద్ధి జరగాల్సింది. రేవంత్ రెడ్డి గారు ఇల్లు కూలగొట్టడం కాదు, చేతనైతే ఇందిరమ్మ ఇల్లు అన్నారు మీరు హైదరాబాద్ లో. ఒక్కటంటే ఒక్క ఇల్లు హైదరాబాద్ లో ఈ ప్రభుత్వం వచ్చాక కట్టారా? ఒక కొత్త రోడ్ వేశారా? కొత్త ఫ్లైఓవర్ కట్టారా? అండర్ పాస్ కూలగొట్టాడు. ఏమొస్తుంది నీకు ఇట్లా చేస్తే అంటే నాకు సాటిస్టిక్ ప్లెజర్ వస్తుంది, పైశాచిక ఆనందం వస్తుంది అని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తా ఉన్నాడు. ముఖ్యమంత్రికి 2 ఇళ్లు ఉండాలా, ఉప ముఖ్యమంత్రికి 3 ఇళ్లు ఉండాలా, కానీ పేదవాడికి ఒకటి కూడా ఉండకూడదా? పేదవాడికి ఉండే రుణోపకరణ ఇల్లు కూడా నీకు కట్టడిగా మారిందా? ఇదేనా నీకు? నేను 1,00,000 బెడ్రూమ్ ఇల్లు పెట్టాం హైదరాబాద్ లో. నేను సవాల్ చేస్తున్నా, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టినట్టు చూపెట్టి ఈరోజు